హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఇంకా ఈ రోజు ఈ వీడియోలో నేను లాస్ట్ టైం ఒకసారి సాలరీస్ గురించి ఒక వీడియో చేశాను. అప్పుడు చాలా మంది కామన్ అడిగిన క్వశ్చన్, అసలు మినిమం వేజెస్ అంటే ఏంటి, అమెరికాలో మినిమం అసలు ఎంత శాలరీ తోటి స్టార్ట్ అవుతుంది అండ్ హైయెస్ట్ శాలరీ ఎంత వస్తుంది అండ్ ఎవరికి వస్తుంటుంది ఆ శాలరీ అని చెప్పేసి చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి. నేను ఈ వీడియోలో మీకు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు చాలా వరకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అదే విధంగా అమెరికాలో శాలరీస్ ఎన్ని రోజులకు ఇస్తారు, అసలు పే చెక్ అంటే ఏంటి, అసలు పే చెక్ లోపల దీన్ని పే చెక్ అంటారు, దీని లోపల ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. శాలరీ వేజెస్ అనేది గవర్నమెంట్ మీద బేస్ అయి ఉంటదండి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఈవెన్ మన ఇండియాలో కూడా అంతే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లాగానే. బట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ని ఫెడరల్ గవర్నమెంట్ అని అంటారు వీళ్ళు. ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని అర్థం. సో ప్రతి ఏరియాలో కూడా ఏంటి అంటే ఈ శాలరీ వేజెస్ అనేది, మీరు వేజెస్ అంటే ఏంటి అంటే మీరు ఇంతకంటే తక్కువ శాలరీ ఇస్తే ఇంకా ఈ స్టేట్ లో బతకడం కష్టము అన్నట్లు. సో అంతకంటే తక్కువ శాలరీ ఇంకా ఆ స్టేట్ లో ఉండదు. నువ్వు ఎలాంటి పని చేయి, ఎంత చిన్న పని అంటే ఆ రోజు కూలి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి అయినా కూడా మినిమం శాలరీ అది, ఇంత నువ్వు అంతకంటే తక్కువ శాలరీ ఇవ్వకూడదు అనే దాన్ని వేజెస్ అని అంటారు. ఆ వేజెస్ అనేది డిపెండ్స్ ఆన్ స్టేట్స్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక గంటకి 1000 రూపాయలు ఇస్తే బతకగలరు అని ఉండొచ్చు. కాలిఫోర్నియాలో అంటే గంటకి 2000 అయితేనే బతకగలరు. వేజెస్ అనేది స్టేట్ బట్టి మారుతూ ఉంటాయి. ప్రతి స్టేట్ లో ఒకే విధంగా ఉండవు. ఇంకా ఏ జాబ్ కైనా కూడా స్టేట్ గవర్నమెంట్ వేజెస్ ఎక్కువ ఉంటే స్టేట్ గవర్నమెంట్ వేజెస్ పే చేస్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ ఎక్కువ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ పే చేస్తారు. లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు చాలా మంది నాకు కామెంట్స్ చేశారు. నేను ఆల్రెడీ ఆ వీడియోలోనే చెప్పాను. అదేంటి అంటే మా అబ్బాయి పలానా చోట వర్క్ చేస్తాడు, అతనికి నెలకి 7 లక్షలు వస్తాయంటే మీరేంటి 3 అని చెప్పారు అని. నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను. స్టేట్ని బట్టి వాళ్ళు కట్టే ట్యాక్స్లను బట్టి వచ్చే శాలరీస్ అనేది వేరే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇల్నాయ్ స్టేట్ మేము ఉండేది, ఇక్కడ $8 కంటే తక్కువ ఇవ్వకూడదు పర్ అవర్. ఎవరికైనా కూడా $8 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇంకా వాళ్ళ వర్క్ ని బట్టేసి అది డిపెండ్ అయి ఉంటది. బట్టి స్టేట్ని బట్టి శాలరీస్ అనేది మారుతూ ఉంటాయి, ట్యాక్సెస్ అనేవి మారుతూ ఉంటది, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మారుతూ ఉంటది. సో వాళ్ళకి అంత వస్తుందంట, మీరేంటి ఇంత తక్కువ చెప్పారు అని అంటే అది స్టేట్స్ బట్టి మారుతూ ఉంటది. కావాలంటే మీరు అమెరికాలో ఉన్న మీ వాళ్ళని అడగండి. అమెరికాలో ఎవరైనా కూడా 8 గంటలు పని చేస్తారు రోజుకి, వారానికి 5 రోజులు పని చేస్తారు. అంటే వారానికి వచ్చేసి 40 గంటలు పని చేస్తారు. వాళ్ళకి ఇంకా ఆ 40 గంటలు ఎంత అయితే ఉంటుందో అంత శాలరీ అయితే వస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రా అవర్స్ పని చేశారు అనుకోండి, లేదు అంటే వాళ్ళ నుండి వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా అవర్స్ కావాలి అనుకోండి, అప్పుడు వాళ్ళ పే అనేది డబల్ రాదని 1.5 అవుతుంది అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు $10 పర్ అవర్ పని చేస్తుంటే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా పే చేయాలనుకోండి, ఈ 10 అవర్స్ కి ఇంకొక 5 అవర్స్ కలిపేసి $15 పర్ అవర్ ఇస్తారు అన్నట్లు. ఇప్పుడు $10 ఇచ్చేది నువ్వు ఎక్కువ 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే అప్పుడు $15 ఇస్తారు. సో అది గవర్నమెంట్ రూల్ అన్నట్లు. కానీ ఇప్పుడు యాక్చువల్గా బయట ఎలా జరుగుతుందనే చెప్తాను. ఈవెన్ సాఫ్ట్వేర్లు అనుకోండి, ఒక 9 అవర్స్ వర్క్ చేశారనుకోండి, అయినా కూడా వాళ్ళు ఫిల్ చేయడం 8 అవర్స్ ఫిల్ చేస్తారు. ఈవెన్ మేము బయట ఏదైనా వర్క్స్ చేసినప్పుడు కొంతమంది ఏంటంటే 5 అవర్స్ ఇక్కడ, ఇంకో 5 అవర్స్ ఇంకో చోట అలా వర్క్ చేస్తారు అన్నట్లు. ఒకే చోట కంటిన్యూగా 8 అవర్స్ ఏం వర్క్ చేయరు. ఇన్ కేస్ ఎవరైనా కూడా అలా వర్క్ చేసినా కూడా, ఒకవేళ 9 అవర్స్ వాళ్ళు వర్క్ చేసినా కూడా ఆ 8 అవర్స్ ఫిల్ చేస్తారు. ఇన్ కేస్ మేము ఎప్పుడైనా కూడా ఒకరి వర్క్కి మేము వెళ్లాల్సి వచ్చింది అనుకోండి, అంటే ఎక్స్ట్రా వాళ్ళు రాలేకపోతే మేము వస్తే వాళ్ళ లాగిన్ ఐడి, వాళ్ళ క్రెడెన్షియల్స్ తీసుకొని వాళ్ళ దాంట్లోకి లాగిన్ అయిపోయి వర్క్ చేస్తాం అన్నట్లు. సో అలా అయితే ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది, ఎప్పుడు ఎంతకి వర్క్ చేస్తున్నామో అంతకి అవుతుంది అన్నట్లు. సో బయట ఇచ్చే వాళ్ళు కూడా అవన్నీ చూసుకుంటారు. రూల్ ప్రకారం అయితే అలా ఉంటది, కానీ నార్మల్ అయితే ఇలా జరుగుతూనే ఉంటది. ఇంకా ఇప్పుడు చాలా మంది మా వాళ్ళు విజిటర్ వీసా మీద వచ్చేసి జాబులు చేసుకున్నారంటే నెలకింత సంపాదించుకున్నారు అని చెప్పేసి. వాళ్ళు యాక్చువల్గా ఇల్లీగల్ అండి, అది చేయకూడదు. కాకపోతే ఇన్ కేస్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఇలాంటి పే చెక్స్ ఏమి రావన్నట్లు. ఇప్పుడు మేము వర్క్ చేసినప్పుడు మాకు ఇలాంటి పే చెక్స్ ఇస్తారు, వాళ్ళకి అలాంటి పే చెక్ ఏమీ ఉండదు. సో వాళ్ళు గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ కూడా కట్టదు అన్నట్లు. జస్ట్ వాళ్ళకి మనీ రూపంలో ఇస్తారు. అలా ఎవరైనా చేస్తూ ఉంటే డైరెక్ట్ మనీ ఇస్తారు తప్ప వాళ్ళకి ట్యాక్స్లు అవన్నీ ఉండదు అన్నట్లు. సో వాళ్ళు నాకు పర్ అవర్ బయట 15 ఇస్తున్నారు, నువ్వెందుకు తక్కువ ఇస్తున్నావు అని అడగడానికి ఉండదు. అసలు నువ్వు వర్కే చేయకూడదు, సరే ఎంతో ఇచ్చిందే ఎక్కువ అని చెప్పేసి ఇంకా అక్కడితే వర్క్ చేస్తారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఇన్ని ట్యాక్స్లు మేము కట్టాయి, వాళ్ళు ఏ ట్యాక్స్ కట్టకుండా $10 తీసుకున్నా పెద్ద ఒరిగేది ఏం లేదు, అంతా కూడా సేమే అవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా మంది కామెంట్ చేశారండి, స్టూడెంట్స్ కూడా బయట వర్క్ చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళకి అని.
వాళ్ళకు కూడా ఎలాంటి పే చెక్స్ ఉండవండి, వాళ్ళకు కూడా డైరెక్ట్ మనీయే ఉంటుంది. అంటే డైరెక్ట్ డబ్బులు డాలర్సే తీసుకొని ఇస్తారు తప్ప ఎలాంటి పే చెక్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు పే చెక్ రావాలి అంటే వాళ్ళకి SSN కార్డు ఉండాలి, ఆ SSN కార్డు మీద వాళ్ళు వర్క్ చేయాలి, ట్యాక్సులు కట్టాలి, ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే డైరెక్ట్ గానే మనీ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకూడదు. అమెరికాలో ఇప్పుడు 4 రకాల ట్యాక్స్లు ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంటది ఫెడరల్ ట్యాక్స్, ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, ఇది వచ్చేసి SSN ట్యాక్స్, ఇది వచ్చేసి మెడికల్ ట్యాక్స్, ఇది వచ్చేసి ఇల్నాయిస్ ట్యాక్స్, అంటే మేము ఉండేటటువంటి స్టేట్ అన్నట్టు ఇల్నాయిస్ స్టేట్ ట్యాక్స్. ఇలాంటి 4 రకాల ట్యాక్స్లు కట్టాలి. ఎలాంటి పని చేసే వాళ్ళైనా కూడా నీకు ఎన్నిసార్లు పే చెక్ వస్తుందో అన్నిసార్లు ఆ పే చెక్కి పోతూనే ఉంటాయి. నీకు రోజుకి ఇస్తారా, నీకు రోజు కట్ అవుతాయి. నీకు వారానికి ఒకసారి ఇస్తారా, వారానికి ఒకసారి కట్ అవుతాయి. నీకు 15 రోజులకు ఒకసారి ఇస్తారా, 15 రోజులకు ఒకసారి కట్ అవుతాయి. మోస్ట్లీ అమెరికాలో మనం బయట వర్క్ చేసే వాళ్ళకి వారానికి ఒకసారి పే చెక్ ఉంటుందండి. ఈవెన్ ఈ సాఫ్ట్వేర్లకి వీళ్ళకి వచ్చేసి 15 రోజులకు ఉంటుంది. ఇంకా డైలీ కూడా ఉంటుందంట, ఇంకా అది డిఫరెంట్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ శాలరీ తోటి అమెరికాలో బతకొచ్చు అనేది చూద్దాము. నార్మల్గా బయట ఎక్కడ వర్క్ చేసినా కూడా సుమారు $10 ఉంటుందండి. అది ట్యాక్స్లు కూడా కట్ అవుతాయి. కాబట్టి మీరు చూసిన విధంగా వాళ్ళకి మంత్లీ వచ్చేసి $12,000 నుంచి $1,200 నుండి $1,300 వస్తాయి. నేను ఇందులో మన ఇండియన్ కరెన్సీలోకి ఏమి కూడా మార్చట్లేను. చాలా మంది మీరు ఇండియన్ కరెన్సీలోకి మార్చి చెబుతున్నారు, అందువల్లనే ఎక్కువ అనిపిస్తుంది అని. నేను వీడియోలలో ఇండియన్ కరెన్సీలోకి మార్చినప్పుడు ఖర్చు మార్చే చెబుతాను, వచ్చేది మార్చే చెబుతాను, 2 మార్చే చెప్తాను. సో అందువల్లనే ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. ఈవెన్ డాలర్స్ ఎలానో అది కూడా అలానే. సో ఈ వీడియోలో మాత్రం మొత్తం కూడా డాలర్లోనే చెప్తాను, మన ఇండియన్ కరెన్సీలోకి ఏది కూడా మారవను. వాళ్ళకి వచ్చేసి 1,300 ఉంది అనుకోండి, అంతే ఉంటుంది యాజ్ యూజువల్ మనం డైలీ బయట వచ్చేసే వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి హౌస్ రెంట్, మినిమం హౌస్ రెంట్ వచ్చేసి $900 ఉంటుంది సుమారు. నేను చెప్పేసి నార్మల్ ఏరియాలలో, ఇంకా మెయిన్ సిటీస్ నుంచి మాట్లాడట్లేను, అతి సాధారణమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. $900 ఉంటుంది. సో ఆ తర్వాత వాళ్ళకి పైన అన్ని పెట్టుకుని ఒక పవర్ బిల్ అన్ని కలిపి ఒక 1000 వేసుకున్నాం. వాళ్ళకి పైన ఒక $300 ఉంటుంది. ఆ $300 వాళ్ళు మంచి హైజీన్ ఫుడ్ తినాలి అన్నా కూడా, లేదు అంటే ఇంకా ఫుడ్ కాస్ట్ కూడా అమెరికాలో చాలా ఎక్కువనే ఉంటుంది. అంటే వచ్చేదాన్ని బట్టి పోయేది ఉంటుంది అనుకోండి. అన్నిటి కూడా అమెరికన్ లైఫ్ అనేది ఎక్స్పెన్సివ్ లైఫ్, చాలా ఎక్స్పెన్సివ్ లైఫ్. కాబట్టే మన ఇండియా నుండి చిన్న పనులకి అలాంటి వాళ్ళని ఎవరికి కూడా ఈ దేశానికి పర్మిషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ బతకడం అనేది చాలా కష్టం, నువ్వు రోజువారీగా పనిచేస్తూ. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ లివింగ్ స్టైల్ కూడా అంతగా ఏమి ఉండదండి. చిన్న ఇండ్లు ఉంటాయి, అంటే సింగిల్ రూము ఉండేసి బయట ఎక్కడో ఫుడ్ తింటుంటూ ఉండడం కానివ్వండి, లేదు అంటే చాలా మంది వైఫ్ హస్బెండ్ పిల్లలు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు, ఎవరిది వాళ్ళు వర్క్ చేస్తుంటారు. అంటే వాళ్ళు సంపాదించే $1,300 ఆ ఒక్క మనిషి సేవ్ అయితే చాలు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అనే తేడా ఏమి ఉండదు. అంటే ఆ ఏజ్ పిల్లలు కూడా వాళ్ళ వర్క్ వాళ్ళే చేస్తుంటారు. కాబట్టి సో వాళ్ళైతే లైఫ్ లీడ్ చేయగలరు. కాకపోతే ఏంటంటే అంత సులభతరంగా ఏముండదు. మన ఇండియాలో ఇంట్లో ఒక్కరు పని చేసినా కూడా అందరు బతుకుతాం కదా, అంత సులభతరంగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా చాలా తక్కువ పే ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సహకారం ఉంటుందండి. ఎలాంటిది అంటే వాళ్ళకి ఫుడ్ స్టాంప్స్ ఇస్తారు అన్నట్లు. ఆ ఫుడ్ స్టాంప్స్ ఏంటంటే బయట వేరే చోట చూపించేసి వాళ్ళ ఇంట్లోకి రావాల్సిన గ్రాసరీస్ అంటే కిరాణా సామాన్ తెచ్చుకోవచ్చు. సో అట్లా గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇంకా ఈ మధ్యన EBT అని చెప్పేసి కొంచెం అమౌంట్ కూడా అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళకి, అంటే తక్కువ శాలరీ బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా కొంచెం మనీ అనేది వాళ్ళకి వేస్తూ ఉంటుంది. సో దాని నుండి వాళ్ళు నీడ్స్ అంటే మనకి గ్రాసరీస్ కానివ్వండి, ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులు కూడా అవి తెచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ చాలా మంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి అంతో ఇంత సపోర్ట్ ఉంటుందండి. అండ్ వాళ్ళు కూడా ఒక 14 సంవత్సరాలు వాళ్ళే ఇండివిజువల్ గా బతుకుతూ ఉంటారు. అండ్ బయట కూడా అన్ని కూడా స్కూల్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి వాళ్ళకి పర్లేదు. అండ్ అమెరికాలో అన్ని కూడా సెకండ్ హ్యాండ్ స్టోర్స్ ఉంటాయండి ఎక్కువ శాతము. అంటే బట్టలు రానియండి, ఇంట్లో వస్తువులు రానియండి, చాలా వరకు కూడా సెకండ్స్ లో దొరుకుతాయి. గుడ్ విల్స్ అని చెప్పేసి, యాటిట్ అని చెప్పేసి ఇలా చాలా షాప్స్ ఉంటాయి అన్నట్లు. అందులోపల వాళ్ళకి ఏమైనా కావాల్సినవి ఉంటే బట్టలు రానియండి, వేసుకునేవి చాలా కూడా సెకండ్స్ లో దొరుకుతాయి. అక్కడ చాలా పాపులర్ అన్నట్లు. అమెరికాలో చాలా మంది కూడా సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. అందరూ అని కాదు కానీ కొంచెం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ కూడా ఉంటుంది బయట. ఇంకా అమెరికాలో చాలా మంది కూడా హై స్కూల్లోనే డ్రాప్ అవుతూ ఉంటారండి. అంటే ఫర్దర్ స్టడీస్ ఉండవు అన్నట్లు. ఇంకా హై స్కూల్ వరకు చదివారంటే అక్కడికే వాళ్ళకి చాలా గదనం, అక్కడికే చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు సంపాదించుకునే అలవాట్లో పడిపోతారు కాబట్టి, ఇంకా వాళ్ళ లివింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా మంది హై స్కూల్లో డ్రాప్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి బయట ఎక్కడికైనా వర్క్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి
వాళ్ళకి ఏమని పే చేస్తారు అంటే మినిమం చదువుకున్న జాబ్ ఒక విధంగా ఉంటుంది, చదువు లేని జాబ్లకు ఒక విధంగా ఉంటుంది. అంటే ఆ శాలరీస్ అనేది కూడా ఈవెన్ ఏ కంట్రీలో అయినా కూడా దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ పే ఉంటుంది. అలాంటి వాళ్ళు లైఫ్ లీడ్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ అమెరికాలో మనం బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కార్ అనేది ఉండాలి మ్యాండేటరీ. మళ్ళీ దానికి ఎన్నో రకాల ఇన్సూరెన్సులు కట్టాలి, మళ్ళీ అది దానికి కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. సో నేను దీని అన్నిటిని చూసి ఏం చెప్తానంటే నార్మల్ పే వచ్చే వాళ్ళు నార్మల్ లైఫ్, ఎంత నార్మల్ లైఫ్ అంటే ఇంత ఏదో బయట నుంచి తెచ్చుకొని గవర్నమెంట్ సహకారంతో ఉండే వాళ్ళే ఉంటారు తప్ప అమెరికాలో బాగా హై రేంజ్ వాళ్ళు ఏమి ఉండరు. అంటే ఉండే వాళ్ళు ఉంటారు కానీ ఒక సామాన్య జీతం వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు అనేసి చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఇంకా ఇప్పుడు ఈ లివింగ్ స్టైల్ బట్టి మీరే అర్థం చేసుకోవాలి. అందుకోసమే అమెరికాకి ఎప్పుడైనా కూడా వేరే కంట్రీస్ నుంచి ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రమే వస్తారు. వాళ్ళ శాలరీస్ అనేది మినిమం శాలరీ ఉండదు, ఆల్మోస్ట్ కొంచెం మంచి శాలరీకే వాళ్ళు మన ఇండియా నుంచి వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మన వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వేరే విధంగా ఉంటుంది ఇక్కడ ఉండే అమెరికన్స్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు కొంచెం కంపెనీకి మంచి పేకే ఇక్కడికి వస్తారు. సో అందువల్ల ఏంటి అంటే మనకి వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ మధ్యలో, అట్లా మేము చిన్న చిన్న పనులు చేసుకోవడానికి రావచ్చా, కార్ నడపడానికి రావచ్చా, ఇండ్లలో పనులు ఉంటే చెప్పండి, ఎవరైనా ఇండ్లలో పని చేయడానికి రావచ్చా మేము. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ. మీరు ఇండ్లలో పని చేసి అవి చేసి సంపాదించి మీరు బతికి ఇండియాకి తీసుకుపోయేంత ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అమెరికాకి ఈ ట్యాక్సులు కట్టడానికి ఈ ఇంటికి కట్టడానికి వచ్చినట్లుంది అని చెప్పేసి. మంచి పొజిషన్ ఉన్న వాళ్ళకే పెద్దగా సేవ్ అయ్యేది ఉండదు. సో మీరు అలా అన్ని అడుగుతున్నాను కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో చేశాను. ఇంత హైరా మనం ఎంత సంపాదించవచ్చు అంటే అది మీరు ఉండే క్వాలిఫికేషన్ ని బట్టి, మీరు ఉండే ఏరియాని బట్టి, మీరు ఉండే స్టేట్ ని బట్టి అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి అదంతా కూడా ఇంత కంపెనీస్ డిసైడ్ అవుతాయి. ఎంత అనేది మనం ఏం చెప్పలేము, మేబీ 10,000 వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అదంతా కూడా డిపెండ్స్ ఆన్ స్టేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఉంటదండి. ఇంకా చాలా మంది ఏంటి అంటే అట్లా మేము అమెరికాకి వస్తే మాకు ఎంత శాలరీ రావచ్చు అని చెప్పేసి వాళ్ళ ప్రొఫెషన్ ని పెట్టి అడుగుతున్నారండి. మీరు మీ ప్రొఫెషన్ కి అమెరికన్ గవర్నమెంట్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీరు శాలరీ ఫైండర్ అని చెప్పేసి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అందులోపల మీ ప్రొఫెషన్ ని మీ ఎక్స్పీరియన్స్ ని పెట్టి అక్కడ టైప్ చేస్తే మీకు ఆల్రెడీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అనేసి అక్కడ శాలరీ చూపిస్తుంది. మీరు అది చూసుకోవచ్చండి. ప్రతి దానికి కూడా నాకు తెలిసిన వాటితో నేను చెప్పాను ఆ వీడియోలో. సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దీనికి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. ఇంకా ఫైనల్ గా ఈ మినిమం వేజెస్ శాలరీ అనేది ఎవరైతే అమెరికాలో లీగల్ గా ఉంటారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకే ఎస్ఎస్ఎన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఆథరైజేషన్ అంటే వర్క్ ఆథరైజేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అమెరికాలో వర్క్ చేయగలరు. వాళ్ళకి మాత్రమే ఈ మినిమం శాలరీస్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. చాలా మంది ఈ మధ్యన మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. యూట్యూబ్ నుంచి నాకు నోటిఫికేషన్ వచ్చింది. సో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. బాయ్ బాయ్.